హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 205. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, కర్ణుడికి రథసారథిగా శల్యుడు వచ్చారు. అందులో ఆ రోజు యుద్ధం జరుగుతుండగా కర్ణుడిని శల్యుడు నానా మాటలు అంటూ ఇబ్బంది పడుతున్నాడు. అతన్ని చాలా దారుణంగా విభేదిస్తున్నాడు. అందులో భాగంగా శల్యుడు కర్ణుడికి ఒక కథ చెప్పడం ఆరంభించాడు. ఆ కథ ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక సముద్రంలో ఒక దీవి కలదు. అందులో ధర్మవర్తనుడు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను యజ్ఞములు చేసిన సత్కరుషుడు, శాంతవంతుడు, కరుణామూర్తి, నిరంతర దానశీలుడు. అతడు ధనధాన్యములతో శోభిస్తున్నాడు. అతనికి చాలామంది సంతానము ఉన్నారు. అలాంటి అతని ఇంటికి ఒక కాకి వచ్చింది. అతని కుమారులు ఆ కాకికి తాము తినగా మిగిలిన అన్నం పెట్టి పెంచసాగారు. వాళ్ళు పెట్టిన ఆహారం తిని ఆ కాకి బాగా బలిసింది. మిగిలిన పక్షులను లెక్క చేయడం లేదు. కొంతకాలానికి ఆ ద్వీపానికి కొన్ని హంసలు వచ్చాయి. అవి చాలా పెద్దవి. ఆ వైశ్య కుమారుడు ఆ కాకిని చూసి ఇలా అన్నాడు, ఓ కాకి, ఆ హంసలను చూడు, ఎలా అందంగా ఆకాశంలో విహరిస్తున్నాయో. నువ్వు కూడా వాటితో సమానంగా ఎగిరి వాటిని ఓడించాలి అని అన్నారు. ఆ మూర్ఖులు చెప్పిన మాటలకు ఆ కాకి తల ఊపింది. ఆ హంసల దగ్గరికి వెళ్ళి, నాతో సమానంగా ఎగరగలరా? మీలో ఎవరున్నారో చెప్పండి అని అడిగింది. ఆ మాటలకు ఆ హంసలు నవ్వి ఆ కాకితో ఇలా అన్నాయి, ఓ కాకి, మేము మానస సరోవరంలో ఉంటాము. మేము ఎంత దూరమైన అలసట అనేది ఎగరకుండా ఎగరగలము. నీవేమో మాలో బలశాలి అయిన హంస ఎవరు అని అడుగుతున్నావు. అసలు హంసలతో సమానమైన కాకి ఈ లోకంలో ఉందా అని అడిగాయి. అప్పుడు ఆ కాకి, నేను 101 రీతుల్లో ఎగరగలను, 100 యోజనముల దూరము ఎగిరిపోగలను, భూమి నుండి నేరుగా ఆకాశంలోకి ఎగిరి మరలా నేరుగా కిందకి దిగ్గలను, నేను ఎలాంటి హంసనైనా ఓడించగలను అని అన్నది. ఆ మాటలు విని ఒక హంస ముందుకు వచ్చి, నీవు చిత్ర విచిత్ర రీతుల్లో ఎగరగలవా? అయితే నాతో సమానంగా ఎగురు అని పలికింది. అక్కడ చేరిన కాకులు, వద్దు, నువ్వు ఆ హంసతో ఎగరలేవు, భంగపాట పొందేదవు అని ఎంత అన్నా వినకుండా ఆ కాకి హంసతో పోటీ పడింది. ఆ హంస ముందు నెమ్మదిగా ఎగురుతూ ఉంది. కాకి మాత్రం అది తీవ్రంగా ఎగురుతూ ఉంది. హంస కన్నా ముందుకు పోయి మరలా వెనక్కి వచ్చి, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా అని మరలా ముందుకు వెళ్ళేది. అది చూసి మిగిలిన కాకులు హంసలను గేలిచేశాయి. కొద్దిసేపటికి కాకికి ఆయాసం వచ్చింది. కానీ హంస అలుపనేదే ఎరగకుండా ఎగురుతూ ఉంది. ఇప్పుడు కాకి హంసతో పాటు ఎగరలేక వెనుకపడింది. అయ్యో, అనవసరంగా దీనితో పోటీకి దిగాను. ఎక్కడన్నా దిగుదాము అంటే నేల అనేది లేదు, కింద అంత సముద్రము, జలచరాలు తినేస్తాయి అని దిగులుగా ఎగురుతూ ఉంది. ఆ కాకిని చూసి హంస ఇలా అంది, ఓ కాకి, ఇది ఏ రకమైన ఎగరడం చెప్పగలవా? నాకన్నా వెనకబడ్డావు ఎందుకు అని అడిగింది. కింద నుండి సముద్రపు అలలు కాకిని తాకుతున్నాయి. ఎగరడానికి బలం లేదు. అంతకంతకు కిందకి దిగిపోతూ ఉంది కాకి. ఓ హంస, ఆ వైశ్యకుమారులు పెట్టిన ఎంగిలి మెతుకులు తిని కొవ్వు బట్టి నాకన్నా బలవంతులు లేరని గర్వించాను. ఆ గరుత్మంతును కూడా గెలవగలను అనుకున్నాను. కానీ నా బలము ఏ పాటితో ఇప్పుడే తెలుసుకున్నాను. దయచేసి నన్ను తీసుకెళ్లి మిగిలిన కాకులతో చేర్చు అని దీనంగా అడిగింది కాకి. అంతకంతకు నీటిలో మునగబోతున్న కాకిని ఆ హంస తన కాళ్లతో గట్టిగా పట్టుకుని ఒడ్డుకు చేర్చింది. మిగిలిన కాకులు ఆ కాకిని చూసి, ఇలాంటి తెలివి తక్కువ పని ఎప్పుడు చెయ్యకు అని మందలించాయి. కర్ణ, వింటివా ఆ కాకి కదా? ఆ కథలో కాకి వైశ్యకుమారులు ఎంగిళ్ళు తిని గర్వించినట్టు నీవు కూడా ఈ కురుకుమారులు పెట్టిన ముష్టాన్నములు తిని గర్వించావు. కానీ నీకన్నా బలవంతుడు హంసలాంటి వాడైన అర్జునుడితో తలపడుతున్నావు. దీనివల్ల నీకే హాని. నా మాట విను. అయినా నాడు ఉత్తర గోగ్రహణ సమయంలో నీ తమ్ముణ్ణి చంపి గోవులను మరలించినప్పుడు నీవు ఎక్కడున్నావు? ఘోషాయాత్ర సమయంలో సుయోధన్ని విడిచి ఎందుకు పారిపోయావు? నాడు నిండు కొలవులో కృష్ణార్జును భుజబలమును గూర్చి మహారషులు భీష్మద్రోణులు చెప్పలేదా? ఆ మాటలు విని కూడా నీవు అర్జునుడితో యుద్ధమునకు తలపడుతున్నావా? ఎందుకంటే అర్జున్ని ఓడించడానికి ఆ పరమశివుడికైనా శక్తి చాలదు. కాబట్టి నీవు తగిన వీరులతో యుద్ధం చేయడం మంచిది. నాకు తోచింది నేను చెప్పాను అని అన్నాడు శల్యుడు. అదేమిటి శల్య, నేను కృష్ణార్జున బల పరాక్రమలు తెలుపుకోకుండానే వారితో యుద్ధం చేస్తున్నానా?
నీవు ఎన్ని చెప్పినా వారితో యుద్ధం చేయకుండా మానను. నేను అర్జునుడో ఎవరో ఒకరు మిగలాలి, కాబట్టి ఈ వ్యర్థమైన మాటలు మానుము అని శల్యుడితో అన్నాడు. అక్కడే ఉన్న మిగిలిన రాజులు వింటూ ఉండగా శల్యునితో ఇలా అన్నాడు: శల్య, నాకు పరశురాముని కోపము, బ్రాహ్మణ శాపము మనసుకు సంతాపం కలగచేస్తున్నాయి. లేకపోతే నేను అర్జునుడిని అసలు లెక్క పెట్టను. నేను అస్త్రవిద్య నేర్చుకున్నటప్పుడు పరశురాముని వద్దకు వెళ్ళాను. అప్పుడు ఆయన నన్ను నీ కులము ఏది అని అడిగారు. బ్రహ్మాస్త్రం నేర్చుకున్నటకు నేను బ్రాహ్మణుడినని అబద్ధం చెప్పాను. నా మాటలు నమ్మి నాకు పరశురాముడు ఎన్నో అస్త్రశస్త్ర విద్యలు బోధించాడు. పరశురాముడు తర్వాత బ్రహ్మాస్త్రము కూడా నాకు బోధించాడు. కానీ దానిని యుద్ధ సమయంలో, అత్యవసర సమయంలో, ఆపదలో మాత్రమే ప్రయోగించమని చెప్పాడు. తర్వాత ఒకనాడు నా గురువు పరశురాముడు అలసిపోయి నా తొడ మీద తలపెట్టుకొని నిద్రిస్తున్నాడు. అప్పుడు ఒక పురుగు నా తొడ కింద చేరి నా తొడను తొలగించింది. నేను కదిలినా నా గురువుకు నిద్రభంగం అవుతుందని నేను ఆ బాధను సహించాను, కానీ కదల్లేదు. ఆ పురుగు చేసిన గాయము నుండి రక్తము కారుతూ ఉంది. అప్పుడు నా గురుదేవుడు నిద్రలేచాడు. రక్తస్రవం చూశాడు. ఏం జరిగింది అని నన్ను అడిగాడు. నేను జరిగినదంతా చెప్పాను. నా ధైర్యంకు, సహన శక్తికి ఆశ్చర్యపడి, నిజం చెప్పు, నీవు ఎవరు? నీవు నిజంగా బ్రాహ్మణుడివా? ఎందుకంటే బ్రాహ్మణులకు ఇంతటికి సహన శక్తి అరుదు అని అడిగాడు. నేను భయపడి, నేను బ్రాహ్మణుడు కాదు, శూద్రుడినని చెప్పాను. అప్పుడు ఆ పరశురాముడు నాపై కోపించి, బ్రహ్మాస్త్రం నాకు ఆపదలో గుర్తుకు రాదని, మృత్యువు ఆసన్నమైనప్పుడు మాత్రమే గుర్తుకు వస్తుందని, నాకు ఎలాంటి ఆపద సంభవించినా నాకు భార్గవాస్త్రం గుర్తుకు రాదని శాపం ఇచ్చాడు. ఆ పరశురాముని శాపం ఆ విధంగా నన్ను వెంటాడుతుంటే నాకు మరొక బ్రాహ్మణ శాపం కూడా తగిలింది. ఒకసారి నేను అస్త్రవిద్యను అభ్యసిస్తున్నాను. ఒకసారి నా బాణం గురి తప్పి ఆ ఆవు దూడకు తగిలింది. అది మరణించింది. ఆ ఆవు దూడ యొక్క యజమాని అయిన బ్రాహ్మణుడు, ఇది హోమధేనువు, దీనిని చంపావు కాబట్టి నీ ప్రాణాలు కూడా యుద్ధభూమిలో పోతాయి. నీ రథచక్రాలు యుద్ధభూమిలో దిగబడిపోతాయి. నీవు ఎవరినైతే చంపాలని అన్ని అస్త్రశస్త్రాలు అభ్యసించావో అతని చేతిలోనే నీ మరణం సంభవిస్తుంది అని శపించాడు. నాకు ఎంతో భయం వేసింది. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు కోల్పోయిన ఆవు దూడకు బదులుగా 1000 ఆవులు, 600 ఎద్దులు, 100 రథములు, 100 మంది స్త్రీలకు, 700 ఏనుగులని ఇస్తాను. శాంతించి నన్ను శాప విముక్తుని చెయ్యి అని వేడుకున్నాను. కానీ ఆ బ్రాహ్మణుడు కరుణించలేదు. కర్ణ, నా శాపమునకు తిరుగులేదు, కానీ నా శాపము నీకు ఉత్తమలోక ప్రాప్తికి అడ్డురాదు అని అన్నాడు. శల్య, నేను నా గురు శాపనముకు, బ్రాహ్మణ శాపనములకు భయపడుతున్నానని కానీ కృష్ణార్జునులకు భయపడ్డం లేదు. శల్య, నాకు ఇంకా బ్రహ్మాస్త్రం గుర్తుకు వస్తూ ఉంది. వెంటనే మన రథమును అర్జునుడి వంక పోనిము, అతన్ని సంహరిస్తాను. అర్జునుని చంపడం నాకు తప్ప వేరే వాళ్లకు సాధ్యం కాదు కదా అని అన్నాడు కర్ణుడు. అప్పుడు శల్యుడు తనలో తాను ఇలా అనుకున్నాడు: నేను పలికిన పలుకులు విని తాను అర్జునుడి చేతిలో చావడం తథ్యం అనుకుంటున్నాడు. అందుకే తనలో ఉన్న లోపాలను, తనకు కల కురుశాపము, బ్రాహ్మణ శాపం గురించి అందరికీ చెప్పాడు. నేను అర్జునుడి బలపరాక్రమం గురించి చెప్పడం వల్ల వీడి మనసు బాగా బలహీనమైపోయింది. నేను ధర్మరాజుకి ఇచ్చిన మాట నెరవేరింది అని అనుకున్నాడు శల్యుడు. తనకు కాకితోనూ, అర్జునుడితో, హంసతోనూ పోల్చడంతో కర్ణుడికి బాగా కోపం వచ్చింది. నీచుడా, నన్ను ఇలా నీచంగా పోల్చడం నీకు ధర్మమా? అవునులే, నీచులకు నీచోపమానాలు తక్క వేరే ఏమి స్ఫురిస్తాయి? కానీ నీ మాటలకు నేను భయపడను. అసలు అర్జునుని పరాక్రమం గురించి నేను నిన్ను అడిగానా? అనవసరంగా అందరి ముందు అర్జునుని ఎందుకు పొగుడుతున్నావు? మిత్రుడినైనా నాకు ద్రోహం చేస్తున్నావు. యుద్ధంలో శత్రువులను పొగిడే వాళ్లను క్షమించకూడదు. కానీ నీకు సుయోధనుడు నాకు సూతుడిగా ఉండు అని బాధ్యత అప్పగించాడు కాబట్టి ఊరుకుంటున్నాను. నేను సుయోధనుడు మంచి మిత్రులము. లోకోత్తరమైనది మా మైత్రి. కానీ నీవు నాకు బద్ధ విరోధివి. నా మిత్రుడు సుయోధనునికి సంతోషం కలిగేటట్టు, నీకు బాధ కలిగేటట్టు నేను అర్జునుడిని జయిస్తాను. కానీ నా రథం భూమిలో కూరుకోపోకుండా ఉండాలి, లేకపోతే అర్జునుడిని సంహరించడం ఒక పని కాదు అని అన్నాడు కర్ణుడు. ఆ మాటలకు నవ్వాడు శల్యుడు. కర్ణ, ఏలనయ్యా ఈ వ్యర్థ పాలాపన? నీలాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా అర్జునుడిని గెలవలేరు అని అన్నాడు శల్యుడు. కర్ణుడికి పట్టరాని కోపం వచ్చింది. శల్య, ఒకానొక రోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడు బాహ్యులుగ దేశస్థులు మద్యపానమద్దోత్పుతులై మాంసభక్షకులై దిగర్మగా దురాచారాలు చేస్తుంటారని నిందించాడు.
వారికన్నా నీ మద్ర దేశస్థులు అవినీతి పరులని పేర్కొన్నాడు. అలాంటి వారిని నువ్వు రాజువి, నువ్వు నోరు మూసుకొని ఉండటం మంచిది అని అన్నాడు. అదేంటి కర్ణ అలా అంటావు? నీ గురించి నీకు తెలియదా? నిన్ను భీష్ముడు అర్ధరథుడు అని నిర్ణయించలేదా? పైగా నీ అంగదేశస్థు ఆడవాళ్ళు అమ్ముకుంటారట కదా, నిజమేనా? అలాంటి వారికి రాజు నీవు నన్ను అంటావా? ముందు నీ తప్పులు తెలుసుకొని తర్వాత ఎదుటివారి తప్పులు పట్టు. ఎందుకంటే అన్ని దేశంలోనూ మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. అందరినీ ఒకే త్రాట కట్టరాదు కదా. ఎదుటి వ్యక్తుల్లోని మంచి చెడులను విచారించి మాట్లాడాలి, అంతేగాని అవివేకంతో మాట్లాడరాదు అని అన్నాడు శల్యుడు. వీరి వాదము చూసి సుయోధనుడు వచ్చి సముచితమైన మాటలని ఇద్దరినీ సమాధానపరిచాడు. శల్యుడు కర్ణుడి రథం ముందుకు పోనిచ్చాడు. కర్ణ, నీవు అర్జున్ని జయించినచో నీవే మా మహారాజు. కానీ మనకు ఎన్నో దుశ్శకనములు గోచరిస్తూ ఉన్నవి. ఈరోజు యుద్ధం ఘోరంగా జరగబోయేటట్టు ఉంది. అదుగో కర్ణ, అర్జునుడు కపిధ్వజము అటు చూడు. అర్జునుడు తిరగత్త వీధులను చీల్చి చెండాడుతున్నాడు. కర్ణ, ఎందుకైనా మంచిది అర్జునుని గెలుస్తానని మనం అనుకొని సంతోషిద్దాం. పెద్దగా అనకు, పరువు పోతుంది. ఎందుకంటే అర్జునుని గెలవడం ఆ దేవేంద్రుడికైనా సాధ్యం కాదని మనకు తెలుసు కదా కర్ణ. కర్ణ, అటు చూడు. ఆ భీముడు, ధర్మరాజు, నకుల సహదేవులు, ఉపపాండవులు ఎలా అరివీర భయంకరులై మెరిసిపోతున్నారో. ఎంతైనా పాండవులు ధర్మపరులు కర్ణ. అందుకే ధర్మం ఎప్పుడు వారినే వరిస్తుంది అని అన్నాడు శల్యుడు. అతని మాటలో బదులు చెప్పలేదు కర్ణుడు. ఇంతలో సుయోధనుడు తన పక్షంలో ఉన్న యోధులను ఉద్దేశించి ఇలా అన్నాడు. మహాయోధులారా, మీరందరూ అత్యంత పరాక్రమవంతులు. మీ బల పరాక్రములు చూసి సమయం వచ్చింది. అందరూ ప్రాణాల మీద ఆశ విడిచి యుద్ధం చేయండి. విజయమో వీర స్వర్గమో తేల్చుకోండి అని ఉత్సాహపరిచాడు. అంతలో అశ్వత్థామ ఇలా అన్నాడు. నా తండ్రిని చంపిన దుష్టద్యుమ్నుని చంపి కానీ నేను కవచము విప్పను. భీమార్జునం అడ్డం వచ్చినా సరే వారిని చంపి దుష్టద్యుమ్నుని చంపుతాను అని పలికాడు అశ్వత్థామ. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.